హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏది నిజం. మీరు తమ్నైల్ చూసే ఉంటారు. మానవత్వం మరిచిన మాటల మృగాళ్ళు అని పెట్టాను. ఎస్, ఈ టైటిల్కి ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి సబ్జెక్ట్కి 100% సూటబుల్ ఇది. అందుకనే నేను ఈ యొక్క టైటిల్ని పెట్టాను. ఈరోజు సోషల్ మీడియా మొత్తం చేబ్రోల్ కిరణ్ అనేటువంటి వ్యక్తి మీద చాలామంది వీడియోలు చేస్తున్నారు. ఏంటంటే అతను చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడాడు. అది ఎవరి మీద మాట్లాడాడు? ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ గారి భార్య మీద మాట్లాడారు, భారతి గారి మీద. ఇది చాలా చాలా తప్పుడు వ్యాఖ్యలు ఇవి. ఒక ఆడ మనిషి మీద, ఈ యొక్క రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక ఆడ మనిషి మీద ఇతను ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అన్నది ఎంతవరకు కరెక్టు? సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకుంటుంది ఈరోజు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం, ఒకవేళ ఆ పార్టీ వాళ్ళకి ఏమైనా అది ఎంటర్టైన్గా ఉందేమో కానీ, ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన, కిరణ్ మాట్లాడినటువంటి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను అతన్ని చాలా అసహ్యించుకుంటారు. అంత వరస్ట్గా ఉండే అతని యొక్క పదజాలం. మీరు కూడా వీలైతే చూడండి, చాలా వరస్ట్ పదజాలాన్ని అతను వాడాడు. అసలు భారతి గారు రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆవిడ గారు ఇంట్లో వాళ్ళ యొక్క బిజినెస్లు కానివ్వండి, వాళ్ళ యొక్క సంసార బాధ్యతలు ఆమె నెరవేర్చుకుంటూ ఇంట్లో ఉన్నారు. అలాంటి వారిని మీరు తీసుకొని వచ్చి బజార్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీ ఇంట్లో కూడాను ఆడవారు ఉన్నారు. మీ అమ్మగారు కానివ్వండి, చెల్లెలు కానివ్వండి, అక్క కానివ్వండి, వదిన కానివ్వండి, ఈవెన్ మీ భార్య గారు కానివ్వండి, ఎవరినైనా కానీ మీరు ఇలా సమాజంలో నిలబెట్టడం ఎంతవరకు తప్పు? ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది తప్పుడు ఆలోచన కదా ఇది. ఇలాంటి వ్యక్తుల్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇంకే పార్టీలను కానీ, ఇలాంటి వ్యక్తుల్ని ఒక అసభ్యకరంగా, ఒక ఆడవారిని కించపరిచే విధంగా మాట్లాడేటటువంటి ఇలాంటి వ్యక్తుల్ని ఆ పార్టీలు ఎలా ఎంటర్టైన్ చేస్తాయి? ఈరోజు కిరణ్ అనే వ్యక్తి ఎంత చాలా అసభ్యకరంగా మాట్లాడాడు కదా. ఇలాంటి వ్యక్తిని పార్టీ ఎలా ఎంకరేజ్ చేస్తుంది? వీళ్ళని ఎలా ఎంకరేజ్ చేయకూడదు కదా. ఇంతకుముందు ఒక 3-4 మంత్స్ బ్యాక్ కూడాను జబర్దస్త్ కిరాక్ ఆర్పి అనేటువంటి వ్యక్తి కూడాను రోజా గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. చాలా అసభ్యకరంగా మాట్లాడాడు రోజా గారిని. రోజా గారిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తి ఈ ఆర్పి అనేటువంటి వ్యక్తి. అయినా కానీ ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నాడు కాబట్టి, ఇంకొక పార్టీలో రోజా గారు ఉన్నారని చెప్పేసి ఇతను చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. ఇలాంటి మాటల్ని సభ్య సమాజం ఎలా తీసుకుంటుంది? ఒక పాజిటివ్ ధోరణితో తీసుకుంటుందా, నెగిటివ్ ధోరణితో తీసుకుంటుందా? దీనివల్ల ఆయా పార్టీలకి మైనసే కానీ ప్లస్ అవ్వదు కదా ఇలాంటి వ్యాఖ్యలు. ఇలాంటి వారిని పార్టీలు ఎలా ఎంటర్టైన్ చేస్తాయి, ఎలా ఎంకరేజ్ చేస్తాయి? మీరు పార్టీకి అనుబంధంగా ఉన్నప్పుడు పార్టీ విధి విధానాల మీద చెప్పుకోవాలి, లేదా ప్రతిపక్షాన్ని విమర్శించాలనుకున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను విమర్శించాలి. అదే ఆ పార్టీల్లో ఉండేటువంటి ఆడవారిని అయితే మీరు విమర్శించేదానికి అర్హులు కారు. ఒక తప్పుడు విధానంతో మాట్లాడేదానికి మీరు అర్హులు కారు. అదే ఆడవారిని అలా అనకూడదు ఎవరు కూడాను. మీరు ఇంత అసభ్యకరంగా మాట్లాడినటువంటి మీరు ఈ సభ్య సమాజంలో మీరు ఏ విధంగా తిరుగుతారు? అయినా తిరుగుతున్నారంటే, మీరు నిస్సిగ్గుగా తిరుగుతున్నారంటే, మీరు ఒక నీతి నిజాయితీ అన్నటువంటి నైతిక విలువలు లేనటువంటి వాళ్ళన అనే కదా అర్థము. మీరు ఒక నైతిక విలువలు ఉన్నవాళ్ళైతే మీ భార్య ఉంటారు, మీ తల్లి ఉంటారు, మీ యొక్క అక్క చెల్లె, మీ ఇంట్లో కూడా ఆడవారు ఉంటారు కదా. ఇదేటువంటి పదజాలాన్ని వేరే వాళ్ళు ఎవరన్నా మీ వాళ్ళ మీద ప్రయోగించి మాట్లాడితే మీ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? అదే రియాక్షను వేరే వాళ్ళకు ఉంటుంది కదా. ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా జగన్ గారు. ఆయన యొక్క సతీమణి అనటం ఎంత తప్పుడు పని అది. ఒక ఆడ మనిషే కదా ఆమె, మీకు అక్క ఎలాగో ఆమె కూడా అంతే కదా. మీరేదైనా ఉంటే జగన్ని తిట్టండి,
లేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళని ఎవరినన్నా విమర్శించండి. ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి బజార్లో పెట్టడం ఏంది? ఇది ఎక్కడి సంస్కృతి ఇది? ఇలాంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్నటువంటి ఏ పార్టీ అయినా కానీ, ఇన్ని పార్టీ ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి పదజాలాలు వాడేటువంటి వాళ్ళని మీరు పార్టీలో వాళ్ళని సర్వైవల్ అవుతున్నారంటే మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఇలాంటి వారిని మీరు పార్టీకి దూరంగా పెట్టాలి. ఇలాంటి మాటలు మాట్లాడనీయకుండా చూడాలి. ఒకవేళ మాట్లాడినా మాకు సంబంధం లేదని చెప్పాలి. వాళ్ళ మీద వెంటనే కేసులు పెట్టాలి. వాళ్ళని జైలుకి పంపించాలి. వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలి. అంతేగాని ఇది ఒక పార్టీ ఎవరైనా కానీ, అధినాయకులు కానివ్వండి, ఎవరైనా ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయటం మొదలు పెడితే పుట్టగొడుగుల్లాగా ఇలాంటి వ్యక్తులు పుడుతూనే ఉంటారు. ఆర్పి లాంటి వాళ్ళు కానివ్వండి, కిరాక్ ఆర్పి కానివ్వండి, అదేవిధంగా ఈ చేబ్రోల్ కిరణ్ కానివ్వండి, వీళ్ళకి అడ్డు అదుపు ఉండదు. వీళ్ళ నోళ్ళకి ఎవరినైనా కానీ ఇలా, ముఖ్యంగా లేడీస్ని మీరు ఇలా తిట్టడం అనేది ఈ యొక్క సభ్య సమాజం దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నటువంటిది మీరు అనుకుంటున్నారేమో. సభ్య సమాజం యాక్సెప్ట్ చేయటం కాదు కదా, దీన్ని పూర్తిగా రిజెక్ట్ చేస్తారు. ఇలాంటి వ్యక్తులను కానివ్వండి, ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేసే వాళ్ళని కానివ్వండి, ఈ యొక్క సమాజం అనేది రిజెక్ట్ చేస్తుంది. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అధినాయకులు, ముఖ్యంగా పార్టీ, మీరు ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయటం వల్ల మీ పార్టీకి మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవ్వదు. మీ ప్లస్ అయ్యేదానికి అవకాశమే లేదు. అలాంటప్పుడు మీరు ఇలాంటి వ్యక్తులను ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒకసారి మీరు ఆలోచిస్తారని నేను ఈ వీడియో చేయటం జరిగింది. ఏ ఒక్క ఆడవారిని కూడా దూషించటం కానీ, బూతులు మాట్లాడటం కానీ, అది పార్టీలకి వాళ్ళు ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు, రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తుల్ని ఇలాంటి పదజాలంతో దూషించటం అన్నది కరెక్ట్ కాదన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓపికగా ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.